ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎండలు తారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శీతల పానీయాలు తీసుకుంటూ వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెల్లూరు సిటీ, రూరల్ ప్రాంతాల్లో అధికారులు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎండల తీవ్రతపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. వానుడు బగబగలకి నెల్లూరు జిల్లా ప్రజలు వెలువలాడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా పెరగడంతో పాటు కూడా ప్రజలు ఇంట్లో నుంచి బయట రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొన్ని ఏరియాలకు సంబంధించి కూడా కరెంట్ లేకపోవడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా సిటీల్లో ప్రజలు ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కూడా చాలా ఈ ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. అదేవిధంగా బయట వెళ్ళిన ప్రతిసారి కూడా శీతపానీయాలు తీసుకుంటే తప్ప ఆరోగ్యంగా ఉండే పరిస్థితి ఈ ఎండల వల్ల లేదని కూడా ప్రజలు చెప్తున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరు సిటీకి సంబంధించి మినీ బైపాస్ లో అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉన్నాం. మనతో పాటు కొంతమంది ప్రజలు ఉన్నారు. ఈ ఎండలకి ఎలాంటి శీతపానీయాలు తీసుకుంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా గత వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఉద్యోగానికి వెళ్ళడం కానీ రావడం కానీ ప్రజలు కూడా బయట స్వచ్ఛందంగా తిరుగుతున్న పరిస్థితి లేదు. వడదెబ్బ తగిలి కూడా చాలా మంది ఇబ్బంది పడినారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం వారం నుండి ఈ కాస్తున్న ఈ ఎండలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు, మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? యాక్చువల్గా గత వారం రోజుల నుంచి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు దీన్ని అప్రమత్తంగా ఉండి వీరంత వరకు ఇంటి దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఉద్యోగరీత్యా వెళ్ళే వాళ్ళు ఎర్లీగా వెళ్ళి ఈవినింగ్ చల్లబడిన తర్వాత వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అలాగే ఈ వ్యాసను గుర్తుంచుకొని మీరు ఎక్కువగా కొబ్బరి బొండాలు, గ్లూకోజ్ వాటర్ ఇటువంటి చల్లని పదార్థాలు తీసుకోవడం, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటున్నాను. కాకపోతే గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా విపరీతంగా ఉంది. గత వారం రోజుల నుంచి 40+ డిగ్రీస్లో మెయింటైన్ అవుతూ ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఎక్కువగా బయట తిరగడానికి అవాయిడ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ అధికారులు ప్రజలకి ఎలాంటి సూచనలు ఇవ్వాలంటున్నారు? ఈ ఎండలకి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు ప్రజలకి ఎలాంటి సూచనలు ఇస్తే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా చెప్పాలంటే గత 2-3 రోజుల నుంచి పవర్ కట్ కొద్దిగా ఎక్కువగా ఉంది. ఇంటి దగ్గర చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. అట్లాగే ఈ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది. మధ్య మధ్యలో అక్కడక్కడ కూలింగ్ వాటర్ అని, బటర్ మిల్క్ అని ఇలాంటివి సప్లై చేస్తే, అలాగే టోల్ గేట్ల దగ్గర కానీ, పెట్రోల్ బంక్ దగ్గరలో కానీ టెంట్లు ఎండనే కాపాడడానికి టెంట్లు లాంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నెల్లూరు సిటీకి సంబంధించి కానీ, నెల్లూరు రూరల్కి సంబంధించి కానీ ప్రజలకు, నిరుపేద ప్రజలకు త్రాగునీరు కానీ, టెంట్లు కానీ ఎలాంటివి వేయలేదంటారా? అంటే నాకు తెలుసుంటే నేను ఎక్కడ ఈ మినీ బైబుల్స్ లో చూసినట్టు అనిపించలేదండి. ప్రధానంగా కూడా మనం చూస్తే ఈ ఉష్ణోగ్రతలు గత వారం రోజుల నుండి కూడా విపరీతంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ మినీ బైబుల్స్ కి సంబంధించి ప్రధానంగా కూడా మనం కొంతమంది ఏ విధంగా మాట్లాడారో చూడొచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా ఇక్కడ నెల్లూరు సిటీకి సంబంధించిన మున్సిపల్ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ ఈ ఎండలకు సంబంధించి అక్కడక్కడ టెంట్లు, అదేవిధంగా రహదారిన వెళ్లే ప్రజలు త్రాగునీరు కోసం ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా 20 నుంచి 25 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొని తాగే పరిస్థితుల్లో కూడా కొంతమంది ప్రజలు లేరు. ఈ నేపథ్యంలో కూడా నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ కి సంబంధించి అక్కడక్కడ వాటర్ సంబంధించి టెంట్లు వేసి అక్కడ త్రాగునీరు ప్రజలకి ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా కొంతమంది అంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మనం మినీ బైబస్ లో ఇక్కడ చూడొచ్చు, ఈ వేసవి కాలానికి సంబంధించి కూడా శీతపానీయాలు అధికంగా అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజలు ఈ ఎండలకు విలవిలలాడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే వరుసగా కూడా కొబ్బరి బొండాలు షాపులు అయితే పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే 10 మందిలో దాదాపు ఈ రూట్ లో వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఈ కొబ్బరి బొండాల దగ్గర నిల్చొని ఇక్కడ కొబ్బరి బొండాలు తాగి అదేవిధంగా ఇంటికి కూడా పార్సల్ తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా వారం రోజుల నుంచి అతిగా ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల అయితే పవర్ కూడా కట్ చేస్తున్నారని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూడొచ్చు, ఎక్కడైతే ఈ కొబ్బరి బొండాలకు సంబంధించి కానీ, శీతపానీయాలకు సంబంధించి కానీ ప్రధానంగా కార్లు కానీ, అదేవిధంగా చిన్నారులు కూడా క్యాప్లు వేసుకుని, అదేవిధంగా మహిళలు ఎండకి ఉష్ణోగ్రతకి తట్టుకోలేక చున్నీల్ని మాస్క్ గా కట్టుకొని వెళ్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు గత ఏడాది ఏదైతే ఉందో, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రస్తుతం ఈ రోజులో చూస్తే కూడా
అధికంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ అధికంగా ఉండడంతో పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా నెల్లూరు జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో, జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు కావచ్చు, ప్రజలకు కొన్ని సూచనలు వేయాలని కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడక్కడ టెంట్లు ఏర్పాటు చేసి త్రాగునీరు సౌకర్యం కల్పిస్తూ ప్రజలు ఈ వడదెబ్బ ఎలాంటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో ఈ వడదెబ్బ తగలకుండా, వడదెబ్బ తగిలే పరిస్థితులు రాకుండా కూడా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారుల నుండి కూడా ప్రజలకైతే చెప్తే బాగుంటుంది. అధికారులు చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా ప్రజలు కొద్దిగా అలర్ట్ అయ్యి ఆరోగ్యంగా ఉండడం, అదేవిధంగా ఈ వడదెబ్బ నుండి కూడా ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి అయితే ఉంటుందని కూడా ప్రజలు చెప్తున్నారు. అయితే మనకు సంబంధించి మనం ప్రధానంగా కూడా ఈ మినీ బైబస్ లో ఉన్నాం. మినీ బైబస్ కు సంబంధించి ఈ ఎండాకాలానికి సంబంధించి దాదాపుగా కూడా మనం చూస్తే ఇక్కడ ప్రజలు ఏదైతే వర్క్ ఉందో వర్క్ చూసుకొని ఈ కొబ్బరి బొండాలకు సంబంధించి కూడా ఇక్కడ తీసుకోవడం, అదే విధంగా మళ్ళీ వర్క్కి వెళ్ళడం, అంటే గంటలో 1-2 సార్లు కూడా శీతాపానీయాలు తీసుకోకుండా ప్రజలు పనులు చేయలేరని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కొబ్బరి బొండాలకు సంబంధించి షాప్ దగ్గర మనం ఉన్నాం. గతంలో అంటే ఈ వేసవకాలం రాకముందు బిజినెస్ ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, కస్టమర్లు ఏ విధంగా వస్తున్నారు, ఏ సిచ్యువేషన్ లో వస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా చెప్పండి, ప్రధానంగా కూడా ఇంతకు ముందు మీకు వ్యాపారం తక్కువగా ఉండే పరిస్థితి అంటే అనారోగ్యం బాగాలేని వాళ్ళు, హాస్పిటల్ వచ్చేవాళ్ళు మాత్రమే కొబ్బరి బొండాలు వాడేవాళ్ళు. ప్రస్తుతం అయితే ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్ల వ్యాపారం ఎలా ఉంది, ప్రజలు ఏ పరిస్థితుల్లో మీ దగ్గరకు వస్తున్నారు? వ్యాపారం బాగానే ఉంది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఒక 2 నెలల నుంచి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వ్యాపారం బాగానే ఉంది. కానీ కాయ లేదు, కాయ డల్గా ఉంది. ప్రజలు ఎలాంటి సిచ్యువేషన్ లో మీ దగ్గరకు వస్తున్నారు అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా వర్క్కి వెళ్ళి ఈ వడదెబ్బకి అంటే వాళ్ళ ఫేస్ ఫీలింగ్ మీకు అర్థమవుతుంటది. ఏ సిచ్యువేషన్స్ అధికంగా వస్తుంటారు? ప్రస్తుతం రన్నింగ్ మీద వచ్చేవాళ్ళు వస్తుంటారు. రన్నింగ్ మీద కాకుండా నా ఉద్యోగాలు చూసి డ్యూటీలకి వెళ్ళి వచ్చేవాళ్ళు కూడా తీసుకుంటున్నారు. బాగానే ఉంది. ప్రధానంగా కూడా మనం చూస్తే ఈ కొబ్బరి బొండాలకు సంబంధించిన వ్యాపారులు కూడా గతంలో వ్యాపారం లేదు, ఇప్పుడు అధికంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజలకు ఇబ్బంది తగలడం, అదే విధంగా వడదెబ్బ తగిలే పరిస్థితి అయితే ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రజలకి వారు తీసుకునే జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయో వాటితో పాటు కూడా జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గానీ, ఇక్కడ అధికారులు గానీ, స్థానిక ఎమ్మెల్యేలు గానీ ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో ప్రజలకు సూచనలు ఇస్తే ఈ సూచనలు పాటిస్తూ వడదెబ్బ నుండి తప్పించుకోవడం, అదే విధంగా ప్రాణహాని నుండి తప్పించుకోవడం జరుగుతుందని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా గత వారం రోజుల నుంచి పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు సంబంధించి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి, అదే విధంగా వడదెబ్బ తగలకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా అధికారులు కూడా ప్రజలకు చెప్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ హుస్సేన్ తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు జిల్లా నుండి. రాజస్థాన్ లో భారీ అగ్ని